హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆనంద్ టెక్ అండ్ లాక్స్. ఈరోజు మనం వాటర్ డిస్పెన్సర్ యొక్క కంప్రెసర్ రీప్లేస్మెంట్ చేసుకున్నాం. అది ఏ విధంగా కంప్రెసర్ రీప్లేస్మెంట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన కండెన్సర్ని ఓపెన్ చేసుకుని దీంట్లో ఉన్న ప్రెజర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఆ పిన్ వాల్ నుంచి మన ప్రెజర్ అనేది రిలీజ్ చేసుకుని ఉన్న డిశ్చార్జ్ సెక్షన్ 2 పైప్ లైన్లను కూడా రిమూవ్ చేసుకోవాలన్నమాట. రిమూవ్ చేసుకుని దానికి ఉన్న కంప్రెసర్కి ఉన్న నట్ అండ్ బోల్ట్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మన కొత్త కంప్రెసర్ని ఫిక్స్ చేసుకున్నాం. పాత కంప్రెసర్ ఇదిగోండి. ఇది మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత పిన్ వాల్వ్ డిశ్చార్జ్ పైప్ని ముందుగా మనం ఫిక్స్ చేసుకోవాలి. పిన్ వాల్వ్ డిశ్చార్జ్ పైప్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి డిస్పెన్సర్ని ఆన్ చేసుకుని కంప్రెసర్ రన్నింగ్లో పెట్టి ఫ్లష్ అవుట్స్ అనేది ఒకసారి కొట్టాలి. కొట్టినప్పుడు ఆయిల్ లాంటిది ఏమైనా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ వస్తుంది అంటే మన ప్రెషర్ ద్వారా మరి దాన్ని సిటీసీ ద్వారా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ రావట్లేదు బాగానే ఉందంటే ఫిల్టర్ మార్చుకొని సెక్షన్ ఫిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదా, మేము ఫ్రెష్ అవుట్కి వస్తున్నప్పుడు అయితే ఆయిల్ అనేది ఏమీ రావట్లేదు. ఇప్పుడు ప్రెజర్ కంప్రెసర్ ద్వారా సెక్షన్ 5 బ్రేజింగ్ అయిపోయిన తర్వాత ప్రెజర్ కంప్రెసర్ని ద్వారా మన ప్రెజర్ అనేది ఇచ్చుకొని 300 దాకా మన ప్రెజర్ ఇచ్చుకొని మనం చేసుకున్న బ్రేజింగ్స్లో ఏవైనా లీకేజ్ ఉందేమో చెక్ చేసుకోవాలి. చూసారు కదా, 300 దాకా మనం ప్రెజర్ అనేది ఇచ్చాము. ఇప్పుడు మనం లీక్లని చెక్ చేసుకున్నాం, ఎక్కడ లీక్లు ఏమి లేవు. తర్వాత లీక్లు ఏమి లేకపోతే వ్యాక్యూమ్ అనేది పెట్టుకుని మనం గ్యాస్ ఛార్జింగ్ చేసుకోవాలి. మనం ఎక్కిస్తున్న గ్యాస్ R134A. హైడర్ ప్రెజర్ 95 నుంచి 100 పెట్టుకోవాలి. రన్నింగ్లో 50 దాకా వస్తుందన్నమాట. 50, 20, 30 దాకా వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe.